ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి దేవుడి ఏర్పాటు చేయబడిన వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రిదోన్ బిడ్లారా, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడంట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. చూడండి, అబ్రహాము గారు వాగ్దానము కొరకు ఎంతో ఓర్పు పట్టెను అనేటువంటి మాట కనబడుతుంది. వాగ్దానం నెరవేర్చబడాలంటే ఓపిక కలిగి ఉండాలి. చాలామంది జీవితాలు ఈరోజు ఏం లేదంటే ఓపిక, సహనం అనేటువంటిది లేనే లేదు. ఈరోజు వాగ్దానం తీసుకుంటే రెండవ రోజుకి నెరవేరాలనేటువంటి తలంపు, ఆశతో బ్రతుకుతూ ఉంటారు. ఏదో నామకార్థానికి దేవుడు నాతో మాట చేశాడు, చెప్పాడు అనేటువంటి ఆలోచన భావము కలిగిన వారిగా ఉన్నారు. అబ్రహాము గారి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము కొన్ని సంవత్సరాలు జరిగించబడింది. ఆయన వృద్ధాప్య స్థితిలోకి వచ్చాడు. నీకు తప్పకుండా నా దేవుడు చక్కటి బిడ్డను ఇస్తాడని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం తను నమ్మాడు, ఓర్పుతో కనిపెట్టాడు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా నాకు వాగ్దానం ఇచ్చింది మనుషులు కాదు, లేకపోతే రాజకీయ నాయకులు కాదు, రాజులు కాదు, రాజులకే రాజు, ఈ సర్వసృష్టికి చక్రవర్తి అయినటువంటి దేవాది దేవుడని ఆ దేవుని యందు నమ్మకం ఉంచాడు. చూచి నమ్మిన కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని అబ్రహాము గారు దేవుని నమ్మారు. ప్రిదోన్ బిడ్లారా, అందుకే ఆయన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన వాడిగా ఉన్నారు. ఇదిగో పౌలు గారు అంటారు, పౌలు ఇదిగో నేను నిన్ను కైసరి ఎదుట నిలబెడతాను అనేటువంటి మాట కనబడింది. ఎంతమంది పన్నాగాలు పడ్డా పౌలు గారిని చక్కగా దేవుడు అక్కడ నిలబెట్టాడు. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు దేవునికి వాగ్దానం చేశాడా? ఈ సంవత్సరంలో అసలు వాగ్దానాన్ని పట్టుకొని ఏనాడైనా ప్రార్థన చేస్తున్నావా? ఆ వాగ్దానం నీ జీవితంలో గుర్తుకుందా కనీసము? ఇదో అందరితో పాటు నువ్వు కూడా నామకార్థానికి తీసుకొని దాన్ని ముక్కుసూటిగా వెళ్ళిపోతా ఉన్నావు. ఏదో గుర్తుకుంటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు, లేనప్పుడు వదిలిపెడుతున్నావు. అట్టి స్థితి నీకు ఎంత మాత్రం ఆశీర్వాదము కాదు. నువ్వు వాగ్దానము చేత పట్టుకొని ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా ఉంటే అప్పుడు దేవుడు తప్పకుండా వాగ్దానం నెరవేరుస్తాడు. చాలామంది వాగ్దానం నమ్మనటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు. ప్రిదోన్ బిడ్లారా, ఆకాశ భూమి గతించిపోవునేమో కానీ దేవుని మాట నిరర్ధకము కానేరదు కదా. ఈరోజు దేవునికి వాగ్దానం చేశాడా? ఏది సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడా? దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. వెన్ యూ బిలీవ్, నువ్వు దేవుని నమ్మకం ఉంచగలిగితే, దాన్ని నువ్వు చక్కగా నమ్మగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి దీవెన, ఆశీర్వాదము దేవుడి దినానికి దయచేయనుగాక. ఆమేన్.